ఏదైనా నీవనుభవించేది నీ చేతి నుండి అన్ని పొందేది.
ఉండదండి. ఎప్పుడు అలసిపో సొమ్మసెల్లం ఆయనతో మనం నడుస్తూ ఉండాలి. హృదయపూర్వకంగా ఈ పాట పాడడం యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా.
పాడదామండి, యేసయ్యని కనపడదాం. హృదయపూర్వకంగా మన దేవుడు గొప్ప దేవుడు. నమ్మిన వారు గట్టిగా చెప్పడం అవుతారా? ఇంకా దగ్గర చెప్పండి అవుతారా? ఊహకు అందని కార్యములు ఊహించని రీతిలో నాకై చేసిన దేవాన్ని పాట పాడాలని. ఊహకు అందని మేలు మన కొరకు నేను సిద్ధపరిచాను. నమ్మిన వాళ్ళ శ్వాసంతో ఈ పాటలు పాడి నేను కీర్తిద్దాం, దేవుని కొనియాడుతున్నాను. ఊహకు అందని కార్యము ఊహించని రీతిలో నాకై చేసిన దేవా, జీవితం
అందరికీ వందనాలు. అయ్యగారికి అందరికీ ప్రత్యేకమైన వందనాలు. హ్యాపీ యూత్ సండే టు ఆల్. మన దేవుడైన యేసుక్రీస్తు మనకు అందరికీ ఒక ఆజ్ఞ ఇచ్చారండి. అదేంటి? ఆజ్ఞ ఇచ్చారు దేవుడు మనకి, ఇరుగు పొరుగు వాళ్ళే ప్రేమించాలని. ఇప్పుడు అదే విధంగా మనందరం లేచి మీ పక్కనున్న వారితో, ముందున్న వారితో, వెనుకున్న వారితో లేచి షేక్ హ్యాండ్స్ ఇచ్చి యేసయ్య ప్రేమ మీతో ఉండును కాక అని చెప్పండి. థ్యాంక్ యూ. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుంచి 16వ వచనం దాకా. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాలత్వమును, వినయత్వమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి. ఎవరైనాను తనకు హాని చేసిన ఎడల ఒకరినొకరు సహించుచు, ఒకరినొకరు క్షమించుచు, ప్రభువును మనం క్షమించులాగున మీరు క్షమించుడి. వీటన్నిటిపై పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకుని క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచున్నది. ఇందుకొరకే మీరు శరీరము పిలువబడితే మరియు కృతజ్ఞులై ఉంది. సంగీతములతోనూ, కీర్తనలతోనూ, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకరు బోధించుచు, బుద్ధి చెప్పుకొనుచు, కృపా సహితముగా మీరు హృదయములలో దేవుని గురించి గానము చేయుచు, సమస్తము విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనివ్వండి. ఈ వాక్యం దేవుని దీవించును. ఈ అవకాశం ఇచ్చిన దేవదేవుడికి, అయ్యగారికి, అమ్మగారికి, చెల్లికి, అలాగే సెకండ్ సర్వీస్ వచ్చిన సంఘస్థులకి, తోటి యూత్ వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. కృపచేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా.
చేత శిక్షను తప్పించినది కోట్లాది స్తోత్రాలయ్యా. నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయ చేత శిక్షను తప్పించినది కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి మాపై కనపరచినది వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ మాపై కురిపించినది కోట్లాది స్తోత్రాలయ్యా. నీ ప్రేమ మాపై కురిపించినది కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి మాపై కనపరచినది వేలాది వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. పేరుచినందుకు వేలాది వందనాలయ్యా. పరలోక రాజ్యంలో చోటిచ్చినది కోట్లాది స్తోత్రాలయ్యా. జీవగ్రంథములో నా పేరుచినందుకు వేలాది వందనాలయ్యా. పరలోక రాజ్యంలో చోటిచ్చినది కోట్లాది స్తోత్రాలయ్యా. తప్పించినది వేలాది వందనాలయ్యా. ఈ సాక్షిగైలలో తప్పించినది కోట్లాది స్తోత్రాలయ్యా. నరకము నుండి తప్పించినది వేలాది వందనాలయ్యా. ఈ సాక్షిగైలలో తప్పించినది కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా. రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. యూత్ సెంటర్ కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠ్య భాగము పరిశుద్ధ గ్రంథం నుంచి ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుంచి 15వ వచనం వరకు. ఎఫెసీలకు 4వ అధ్యాయము 11వ వచనం నుంచి 15వ వచనం వరకు. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు
సమానమైన సంపూర్ణత కల వారమగు వరకు ఆయన ఇలాగూ నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమావృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. అందువలన మనమిక మీదుట పసిపిల్లలమై ఉండి మనుషులమై పాయోపాముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. అలల చేత ఎగురు కొట్టబడి వారమైనట్లుండగా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగు. థ్యాంక్ యూ. ఈ వీక్ అనౌన్స్మెంట్స్ ఇద్దామండి. సో 9-10 తేదీల్లో చెల్లపల్లిలో బైబిల్ కాలేజ్ జరుగుతుంది, అనగా సోమవారం మరియు మంగళవారం. 12th and 13th బైబిల్ కాలేజ్ విజయవాడలో జరుగుతుందండి, అంటే థర్స్డే అండ్ ఫ్రైడే. అండ్ 11th మన వెంకటేశ్వరరావు అంకుల్ గారి కూతురు సునైన పుష్పలంకరణ వేడుకలు వాళ్ళ స్వగృహం వద్ద జరుగుతాయి. అండ్ మరియు ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ 7 గంటలకి ఇక్కడ మన మందిరంలో మొదలవుతుంది. అందరూ దీవించబడాలనుకుంటే తప్పకుండా రండి. మళ్ళీ చెప్తున్నానండి, 9th and 10th బైబిల్ కాలేజ్ చెల్లపల్లిలో జరుగుతుంది, 12th and 13th బైబిల్ కాలేజ్ విజయవాడలో జరుగుతుంది. అండ్ 11th పుష్పలంకరణ వేడుక అండ్ ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ 7కి. సో ఈ దినాల్లో దేవుడు తన జీవవాక్యాన్ని బలంగా ప్రకటించేందుకు ఈ సేవ అంతటిని ప్రభువు తన చేతుల్లో ఉంచుకొని తన మహిమకై నడిపించినట్లు మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందామండి. మీ అనుదిన ప్రార్థనలో సేవని అన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. James chapter 1 verse 2-6. My brethren, count it all joy when you fall into diverse temptations, knowing this, that the trying of your faith worketh patience. But let patience have her perfect work, that ye may be perfect and entire, wanting nothing. If any one of you lack wisdom, let him ask of God, that giveth to all men liberally, and upbraideth not, and it shall be given him. But let him ask in faith, nothing wavering. For he that wavereth is like a wave of sea driven with wind and tossed. Thank you. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా, ఆస్తుల్ని అడగలేదు, అంతస్తుల్ని అడగలేదు, మా కోసం వచ్చావయ్యా. పాటలు పాడి ఈ కనపడదాం, ప్రభుత్వ స్తుతిద్దాం. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా, ఆస్తుల్ని అడగలేదు, అంతస్తుల్ని అడగలేదు, మా కోసం వచ్చావయ్యా.
Yeah.
కుడి చేతి ఆకాశం చాపి లెట్స్ వర్షిప్. అందరూ ఆరాధన చేద్దామని. మౌనంగా ఉండకండి. ప్రభా మీరు చేసిన మేలులు నిజంగా బంగారం అడగలేదు తండ్రి. మా హృదయాన్ని మీరు అడిగారు ప్రభా. ఆస్తుల్ని అంతస్తుని కాదు ప్రభా, మీరు లక్ష్య పెట్టేది మా హృదయాన్ని కనుక. మా హృదయాన్ని మీకు ఇస్తే అంతే చాలు కనుక హృదయపూర్వకంగా ప్రభు కనపడుతామని ఏసైని స్తుతిద్దాం. ఏసయానికి వందనం. సాటి ఎవరు ప్రభా, సమానులు ఎవరు ప్రభా, మీతో సరితూగగలవారు ఎవరున్నారు ప్రభా. మా గొప్ప దేవుడు తండ్రి. సాటి ఎవరు లేరు ఇవరు, సమానులెవరు ఇహ పరములో.
ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. అలాగే అంతర్జాతీయ ప్రసంగికులు మా అయ్యగారికి, అలాగే అంతరంగంలో కూడా అందమైన మా అమ్మగారికి, అలాగే దైవజనురాలు మా అక్కమ్మకి, మొదటిగా నన్ను ఈరోజు ఇలా నిలబెట్టిన నా దేవునికి నేను, అలాగే మీ అందరికీ కూడా, సంఘం అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేను నా సాక్ష్యాన్ని 3 విధాలుగా లేక 3 భాగాలుగా మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అది ఎలాగంటే, నేను ప్రభువుని తెలుసుకోకముందు, తర్వాత ఆయన ఎలా తెలుసుకున్నాను, ఎలా కలుసుకున్నాను, మరీ ముఖ్యంగా ప్రస్తుత కాలం ఆయనతో నేను ఎలా ఉంటున్నాను, ఎలా జీవిస్తున్నాను అనే 3 అంశాల మీదగా నా సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అంటే ఒకప్పుడు నేను భయంకరమైన చీకట్లో ఉండేవాడిని. అంధకారం అంతా కూడా నా చుట్టూ తిరుగుతూ ఉండేది. ఇంకో విషయం ఏంటంటే, ఎంతమంది ఉన్నా, ఎందరితో ఉన్నా ఏదో తెలియని ఒంటరితనం, బాధ, భయం, ఏదో తెలియని అసంతృప్తి, అనేక విధాలుగా నా జీవితం కొనసాగుతూ ఉండేది. చాలా మంది ఏమనుకుంటారంటే, మద్యం ఒకటే ప్రతిదానికి పరిష్కారం అనుకుంటారు. తాత్కాలికంగా కొన్ని నిమిషాలు ఉపశమనం ఇచ్చినా సరే అందులో మనకి ఆనందం ఉండదు, అందులో మనకి సంతృప్తి ఉండదు. దాని కింద ఉండడం వలన, దాని కింద లోపడడం వలన మనకు ప్రయోజనం ఉండదు. అలా జీవిస్తున్న క్షణాల్లో అదే నా జీవితం అనుకున్నాను. అదే ఇంకా అంతటితోనే నా జీవితం అంతమవుతుంది అనుకున్నాను. కొత్త జీవితం ప్రారంభం అవుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు. ఈ రకంగా నేను ఇలా ఉంటానని నా యాదృచ్ఛికమైన ధ్యాసలో కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. నాకు అలా ఉన్న సమయాల్లో, అలా ఉన్న క్షణాల్లో ఏం జరిగిందంటే, నేను ప్రభు గురించి అప్పుడు నాకు తెలియదు. నేను చాలా అజ్ఞానంలో ఉన్నాను. నేను చాలా కళ్ళు మూసుకుని ప్రవర్తిస్తున్నాను. అందరికి ఇబ్బందికరంగా నేను ఉండసాగాను. అటువంటి సమయాల్లో నేను దేవుని దూషించాను కూడా. ప్రభువుని నమ్ముకున్న వారిని నేను ఎగతాళి చేశాను. వాళ్ళని లేనిపోని మాట్లాడినాను. వాళ్ళని లేనిపోటి తిట్లు తిట్టాను. ఆ పదాలని ప్రస్తావన చేయడానికి కూడా నాకు మనసు లేదు. ఇంకో విషయం ఏంటంటే, నేను వాళ్ళని ప్రభువుని దూషించినప్పటికీ కూడా, వాళ్ళని తిట్టినప్పటికీ కూడా వాళ్ళు కన్నీటితోనే ఉన్నారు. కన్నీరు కార్చారు కానీ నన్ను ఒక మాట అనలేదు, నా మీద తిరుగుబడలేదు, నాకేం చేయలేదు. నాకు అప్పుడు అర్థం కాలేదు. ఎందుకంటే ఆ కన్నీడు విను నాకు అర్థం కాలేదు. ప్రభు అంటే నాకు అప్పుడు తెలియలేదు. ప్రభు నేను ఇలా చూసే అనుకోలేదు. ఎందుకంటే నాకు కొన్ని వాక్యాలని నాకు చాలా పరిచయమైనవి. అది ఎలాగంటే, నేను ప్రభువుని ఎలా కలుసుకున్నానంటే, నా యొక్క దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడిపరుచున్నాడు. మనం ఇంకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. రోమా 5:8 ద్వారా నేను బాప్తీస సాక్ష్యానికి లోబడ్డాను. అది విధంగా ఆ వాక్యంతో నేను బాప్తీసానికి సిద్ధపడి బాప్తీస సాక్ష్యాన్ని తీసుకున్నాను. ఇంకా కొన్ని వాక్యాలు అయితే, తప్పిపోయిన కుమారుడి సందేశము నాకు ఒక బ్లూ ప్రింట్ లాగా ఉంది. ఎప్పుడు కూడా నాకు అది ఆ అద్దంలో చూసుకున్నట్టు ఉండేది. అలాగా ప్రభువుని తెలుసుకుంటున్న రోజులు, ప్రభువుని కలుసుకుంటున్న రోజులు. ఆ దినాన్నప్పుడు నేను ఇక NCTS కాలేజీలో నా ప్రారంభం జరిగింది. నా పునాదులు ఇక్కడే ప్రారంభించబడినాయి. నా పునాదులు ఇక్కడే నార్త్ కేరళ థియాలజికల్ సెమినరీ అనే విధంలో నేను ఎంతగానో శిక్షణ పొందాను. నేను ఎంతగానో ఎన్నో విషయాలు నేను నేర్చుకున్నాను. ఎన్నో విషయాల్ని
నేను మనసు పెట్టి చెవులను ఆలోచించి నేను ఎన్నో విషయాలను ఇక్కడ నేర్చుకోవడం జరిగింది. అందుకు నేను ఎప్పటికీ అయ్యగారికి యొక్క మినిస్ట్రీస్ కి, శాఖ మినిస్ట్రీస్ కి, అలాగే NCTS కాలేజీకి కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను, కృతజ్ఞుడిగా ఉంటాను. అలా ప్రభుని నేను తెలుసుకోవడం జరిగింది. ఏ నోటితో అయితే నేను ప్రభుని దూషించానో ఆ నోటితో ఇప్పుడు ప్రభును ప్రకటిస్తున్నాను. అందును బట్టి నేను ఎంతగానో నా దేవునికి స్తోత్రాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఈ యూత్ సండేకి నేను చెప్పే కొన్ని విషయాలు, మిమ్మల్ని ప్రోత్సహించే విషయాలు ఏంటంటే, నేను నా ప్రభువును కలుసుకున్నాను, నేను ప్రభుతో ఉంటున్నాను, మనస వాచ కర్మ క్రియతో ముందుకు సాగుతున్నాను, అనుసంధానంతో, దేవునితో అనుసంధానంతో అనేక విషయాల్లో నేను నేర్చుకున్నాను. అలాగా ఆ రీతిగా ఆ దినాన్ని మొదలుకొని ఈ దినం వరకు ప్రభుతో నేను గడిపిన క్షణాలు అవి వర్ణనాతీతం, వివరించలేను. ఇంకో విషయం ఏంటంటే, ప్రస్తుత కాలం నాకు ఒక నిరీక్షణ ఉంది. నేను ఒక నిత్య జీవం అనే బహుమానాన్ని సంపాదించుకున్నాను. నాకు ఆశ ఉంది. నేను ఆయనతో సదాకాలం నివసిస్తాననే నాకు హోప్ ఉంది. నాకు సమస్యలున్నా, పోరాటం ఉన్నా, నాకు మనకి సంబంధించిన వాళ్ళు భూలోకంలో ఉండొచ్చు, లేకపోవచ్చు. నేను ఎప్పటికీ ఒంటరివాడిని కాదు. నాకు ప్రభు తోడుంది. నేను ఎప్పటికీ కూడా ప్రభుతో అడుగులు వేస్తాను, ప్రభుతో ఉంటాను. నాకు మా చెల్లి చెప్పిన ఒక ఈ సంవత్సరంలో అద్భుతమైన పదం, నువ్వు ఎవరితో అడిగేసావనే అంది. ఎవరితో అడిగేస్తావు? మనం దేవునితో మనం అడుగు వేయాలి. నేను ఆ విషయం మీద నేను ఎప్పటికీ ఆయనతో నడుస్తాను. ఎప్పుడు కూడా ఆయనతో నేను ఉంటాను. నేను ఒంటరిని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే ఆయన నాకు తోడుగా ఉన్నాడు. ఆయన నాకు సర్వస్వంగా నేను భావిస్తూ ముందుకు వెళ్తున్నాను. ఇంకొక 2 విషయాలు నేను పంచుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే, అది వీలైతే ప్రతి ఒక్కరు కూడా మనం కాలేజ్ చదవాలని మీరు సిద్ధపడండి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అనేది కాలేజీలోనే వస్తుంది. లిటరల్ గా మీరు చదవచ్చు, లిటరల్ గా ఎన్నో మీరు చేయొచ్చు, లిటరల్ గా ముందుకు సాగిపోవచ్చు, అనేక పుస్తకాలు చదవచ్చు, అనేక ఆన్లైన్ స్టడీ చేయొచ్చు. కానీ ఎక్స్పీరియన్స్ అనేది కాలేజీలోనే వస్తుంది. ఆయన పాదాల దగ్గర మనం అనేకమైనవి మనం నేర్చుకోగలుగుతాము. ఎందుకంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి మనం ముందుకు వెళ్తున్నాము. దేవుడు ఏనాడు బైబిల్ గ్రంథంలో ద్వితోపదేశకాండం 28వ అధ్యాయం చూసుకున్నట్లయితే అంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. దేవుడు ఎప్పుడో దాన్ని బైబిల్ గ్రంథంలో రూపొందించాడు. నేను చెప్పేది ఏంటంటే, నేను మిమ్మల్ని ప్రోత్సహించేది ఏంటంటే, దేవుని జ్ఞానంలో అభివృద్ధి అవ్వండి, దేవుని తెలుసుకోండి. డబ్బులు సంపాదిస్తాం, మీరు సంపాదిస్తారు, నేను సంపాదిస్తాను. ఖచ్చితంగా డబ్బులు కావాలి. నేను టెక్నాలజీకి వ్యతిరేకం కాదు, డబ్బులు సంపాదించడానికి వ్యతిరేకం కాదు. కాదు ప్రథమంగా మనకేంటంటే దేవుని జ్ఞానంలో అభివృద్ధి అవ్వాలి. ఎక్స్పీరియన్స్ అనేది మోస్ట్ గా మనము అభినవ సంబంధంతో ముందుకు వెళ్ళాలని నేను ఈ యొక్క సాక్ష్యాన్ని నేను ముగిస్తున్నాను ఇద్దరితో. దేవుడి అవకాశం ఇచ్చినందుకు వందనాలు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి 1 పేతురు 5వ అధ్యాయము 6 నుంచి 10 వరకు చదువుకున్నాం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద వీరమస్కులై ఉండడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. నిబ్బరమైన బుద్ధి గల వారి మెలకుగా ఉండడి. మీ విరోధి అయిన అపవాది గద్దించిన సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున మీరు సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నామని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించి తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెం కాలము మీకు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. దేవుడు వాక్యం
the matchless name of our Lord and Savior Jesus Christ, యేసుక్రీస్తు ప్రశస్తమైన నామం మీ అందరికీ శుభాలండి. మీ పక్కన వాళ్ళకి హలో హాయ్ ప్రైజ్ చేస్తారా? ఎలా ఉన్నారు అడుగుతారా? కొంచెం కోపంగా అడగండి, సంతోషంగా కొంచెం ప్రేమతో అడగండి. దయచేసి కూర్చోనండి, దయచేసి కూర్చోనండి. సో వెల్కమ్ టు ద యూత్ సండే సర్వీస్. ఈ యొక్క యూత్ సండే సర్వీస్ మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇదంతా సెకండ్ సండే, మంత్లీ సెకండ్ సండే ఈజ్ అవర్ యూత్ సండే కనుక అద్భుతంగా జరిగించారు కదండి. అంతా ప్రేయర్, వాక్యం, సాక్ష్యాలు, అనౌన్స్మెంట్స్, పర్ఫెక్ట్. అంతా దేవుడికి మహిమ. మా ద్వారా ఏం రావాలి? దేవుడికి మహిమ రావాలి. సో టుడే మై టాపిక్ ఆఫ్ ద సర్మన్ ఈస్, ఈరోజు నా వర్తమాన యొక్క అంశం ఏంటంటే, స్పిరిచువల్గా మీరు ఎదిగారా? ఆధ్యాత్మికంగా ఎదుగుటకు ప్రూఫ్ అంటే రుజువులు ఏంటి? ఆధ్యాత్మికంగా ఎదిగారా? ఇంకా ఆధ్యాత్మికంగా అంతకందుకు దిగజారిపోతున్నారా? ఎదుగుతున్నారు? నా ప్రశ్న మీకు, చర్చ్, ఐమ్ ఆస్కింగ్ యూ, మీరు అంతకందుకు అభివృద్ధి చెందుతున్నారా? అంతకందుకు దిగజారిపోతున్నారా? లేకపోతే ఇంకా అక్కడే ఉన్నారా? చూడండి, ఆత్మీయ జీవితం అంతకందుకు ఏమవ్వాలండి? అభివృద్ధి పొందాలి, కానీ అంతకందుకు దిగజారిపోకూడదు. రైట్? సో వాట్ ఆర్ ద ప్రూఫ్స్ ఏంటి దట్ మీ స్పిరిచువల్గా అభివృద్ధి చెందారని రుజువు చూద్దాం. చూడండి, ఒక పాప పెద్ద మనిషి అయితే ఏం చేస్తారు? ఆ పాప పెద్ద మనిషి అయిందని ఫంక్షన్ పెట్టుకుంటారు. రైట్? సో షీఈ్ నో మోర్ కిడ్. ఆమె కిడ్ కాదు, ఆమె చిన్నపిల్ల కాదు. ఇప్పుడు ఆమె పుష్పవతి అయింది. షీఈ్ మెచ్యూర్డ్ గర్ల్. ఆమె పెద్దది, ఆలోచనలో అన్ని విధాల్లో పెద్దది. కొంతమంది మగవాళ్ళు ఏం చేస్తారు? పంచులు కూడా ఇస్తారు. రైట్? అంటే మా అబ్బాయి పెద్దోడు అయ్యాడండి అని చెప్పడానికి. రైట్? సో ఫిజికల్గా అలా చెప్తారు. సో నేను మిమ్మల్ని ఫిజికల్గా ఎంత లావ్ అయ్యారు, ఎంత ఇంటెలిజెంట్ అయ్యారు, ఎంత బ్రేవ్ అయ్యారు, ఎంత స్మార్ట్ అయ్యారు, ఎంత కండ బలం ఉందో, ఎంత బుద్ధి బలం ఉందో అడగలేదండి. ఇక్కడ నేను మాట్లాడుతుంది ఇట్స్ ఆల్ అబౌట్ స్పిరిచువల్ గ్రోత్. స్పిరిచువల్గా మీరు ఎంత ఎదిగారు, ఆధ్యాత్మికంగా మీరు ఎంత ఎదిగారో నా ప్రశ్న. చూడండి, ఆధ్యాత్మికంగా మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండొచ్చు, ఎన్నో సంవత్సరాల నుంచి బైబిల్ నాలెడ్జ్ ఉండొచ్చు, కానీ ఏసే లాంటి క్యారెక్టర్, ఏసే లాంటి తత్వం, ఏసే లాగా బిహేవియర్, ఏసే లాంటి కండక్ట్ మనం కలిగి జీవించాలి. అప్పుడే మనం ఏంటండి? ఆధ్యాత్మికంగా ఎదిగినట్టు. ఏసు స్వారూప్యంలో ఏసేలాగా మాట్లాడాలి, ఏసేలాగా ఆలోచించాలి, ఏసేలాగా మనం ఏం చేయాలి? జీవించాలి. రైట్? సో ఇప్పుడు ఒక చిన్న పిల్లడు 10 years బాబు ఉన్నాడు అనుకోండి, ఆడు భోజనం చేస్తాడంటారా లేకపోతే పాలు తాగుతాడంటారా? భోజనం చేస్తాడు. పాలు తాగితే ఏంటి అర్థం? ఆడు నార్మల్ కాదాడు, అబ్నార్మల్. సంకేతం ఏంటండి? ఆడు నార్మల్గా బిహేవ్ చేయట్లా, ఆడు అబ్నార్మల్గా. ఏంటి? 10 years బాబు ఏం చేయాలి? చక్కగా భోజనం చేయాలి. కానీ భోజనం చేయకుండా ఏం తాగుతున్నాడు? పాలు తాగుతున్నాడు అంటే ఇంకా మెచ్యూర్ అవ్వాలా, బాగా ఎదగలేదు. సో ఇక్కడ మన ఆధ్యాత్మికమైన జీవితం ఏమవ్వాలండి? అంతకందుకు అభివృద్ధి అవ్వాలి. రైట్? ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, మొదటిది ఏంటంటే, వీ హ్యావ్ టు బీ లైక్ క్రైస్ట్ సెంటర్డ్ క్యారెక్టర్. క్రైస్ట్ లైక్ క్యారెక్టర్. చూడండి, క్రైస్ట్ లైక్, క్రీస్తు లాంటి స్వభావం, వైఖరి. రైట్? క్రీస్తు లాంటి స్వభావం కలిగి ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం అందరూ తీస్తారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధులను క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు, పరిచర్య ధర్మము జరిగించుటకు కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించను. చూడండి, సంఘ అభివృద్ధి చెందుట. రైట్? మనము ఇప్పుడు ఆ ప్రశ్న, క్రీస్తు లాంటి క్యారెక్టర్ అంటే ఏంటో చెప్తారా? క్రీస్తు లాంటి క్యారెక్టర్ అంటే ఏంటి?
క్రీస్తు లాగా జీవించడమే క్రీస్తు లాంటి క్యారెక్టర్, రైట్? సో అంటే మన ప్రాంత జీవితం మొదటి అన్నది అండి 2 కొరింథీయులు 5వ అధ్యాయం 17వ వచనం. 2 కొరింథీయులు 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల నూతన సృష్టి. క్రీస్తునందు ఉంటే ఆయన ఎవరండి? నూతన సృష్టి. పాతవి గతించును, సమస్తము క్రొత్త ఆయన. గట్టిగా చెప్పనబడదాం నిజంగానే. చూడండి, పాతవి గతించును, సమస్తము ఏంటండి? క్రొత్త ఆయన. సో ట్రాన్స్ఫర్మేషన్ అంటే మార్పు, అంటే ట్రాన్స్ఫర్మేషన్ అవడం చాలా ఇంపార్టెంట్. మీ పాత రోత కంపుకొట్టే జీవితం జీవిస్తున్నారా? అది వదిలి క్రొత్త స్వభావం, క్రొత్త జీవితం, క్రొత్త వైఖరి కలిగి జీవిస్తున్నారు. సో నా ప్రశ్న, మీరు ఆధ్యాత్మికంగా ఎదిగారంటే ద ప్రూఫ్ ఏంటంటే యూ హ్యావ్ టు హ్యావ్ క్రైస్ట్ లైక్ క్యారెక్టర్. క్రీస్తు లాంటి జీవితం, క్రీస్తు లాంటి క్యారెక్టర్ కలిగి జీవించాలి. చూడండి, మనం క్యాటర్ పిల్లర్ టు బటర్ఫ్లై. గొంగలి పిల్ల ఎంతమంది చూసారు? గొంగలి పురుగు ఎంతమంది చూసారు? చూస్తాం, అంత దరిద్రంగా ఉండదు. అదంతా రైట్, ఇలా పాకితే నేల మీద పాకుతుంది, ఆ మట్టి తింటుంది. ఇంకేం చేస్తుందండి? అది ఒంటి మీద పాకితే కూడా చిరాకు వచ్చేస్తుంది కదా, దురద వస్తుంది బాగా, రైట్? సో ఆ ఒక క్యాటర్పిల్లర్ అలా నడుస్తుంది, క్రాంట్ చేస్తుంది. ఆ తర్వాత దానికి విజన్ ఉండదు, అది లిమిటెడ్ విజన్. అక్కడికి వెళ్దామా, ఇక్కడికి వెళ్దామా అంతే. సో బట్ ఈ యొక్క క్యాటర్పిల్లర్ అంటే గొంగల్ పురుగు ఒకరోజు ఏమవుతుందండి? సీతాకొక చిలుకగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, రైట్? సీతాకొక చిలుకగా ఏమవుతుంది? మార్చబడుతుంది. ఎప్పుడు? అది ఒక కొకేన్ లాంటిది తయారు చేసుకుంటుంది. కొకేన్ లాంటిలో ఉంటుంది, అది ఐసోలేట్ అవుతుంది, డార్క్ ఒక సైలెంట్గా స్లోగా అక్కడ ప్రాసెస్లో ఉంటుంది, రైట్? ఆ ప్రాసెస్. సో ఇక్కడ ఆధ్యాత్మిక జీవితంలో కూడా అంత స్థాయిలోకి వెళ్ళిపోవడం ఈజీ కాదు. ఒకేసారి ఆ మెట్లోకి వెళ్ళిపోం. బట్ ఇట్స్ అ ప్రాసెస్, టైం టేకింగ్. ఇట్స్ అ లైఫ్ స్టైల్, రైట్? లైఫ్ స్టైల్, మన లైఫ్ స్టైల్ బట్టి ఏంటంటే మన ఆధ్యాత్మికమైన జీవితం అభివృద్ధి అవుతుంది. అంతేగాని ఇలా ఇన్స్టెంట్గా అవ్వదు. సో మెట్టు బై మెట్టు అభివృద్ధి అవుతుంది. సో అది ఏ విధంగా? ఇప్పుడు క్యాటర్ పిల్లర్ బటర్ఫ్లై అయిపోయిందండి, మళ్ళీ బటర్ఫ్లై మళ్ళీ క్యాటర్ పిల్లర్గా మారిపోద్దా? మళ్ళీ మట్టి తింటుందా? ఇంకా తిందు. మకరందాన్ని ఎప్పుడు ఇంకా ఫ్లై హై, ఇంకా పైకి అందంగా తయారయ్యి పైకి ఎగిరి అండ్ చాలా ఉన్నతమైన స్థానానికి వెళ్తుంది, రైట్? సో కుకింగ్లో అది బ్రేక్ చేసుకొని అది పెయిన్ గోత్ర వెళ్తుంది, పెయిన్ క్రింద వెళ్తుంది, స్ట్రగుల్స్ అనుభవిస్తుంది అండి. యాకోబు రాసిన పత్రిక అందరు తీయండి, 1వ అధ్యాయం 2 నుంచి 4 వచనాలు చదివినట్లయితే, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2 నుంచి 4. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును ఎరిగి. చూడండి, ఓర్పును పుట్టిస్తుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ది, ఫాస్ట్ ఉండాలి. మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోండి. అండ్ నెక్స్ట్ ఫోర్త్, మీరు సంపూర్ణులు అనునానందులు, ఏ విషయంలో కొదువ లేని వారై ఓర్పు తన క్రియలు కొనసాగింపనీయుడి, రైట్? సో ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈవెన్ దో యూ ఫేస్ త్రూ స్ట్రగల్స్, ఈవెన్ దో మీకు శ్రమలు వెళ్ళినప్పటికీ, శ్రమల్లో మీరు పాల్పొంగులు పొందినప్పటికీ, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు షార్ప్ అవుతున్నారు, మీరు ఏమవుతున్నారు? పదును అవుతున్నారు, ఏసేలాగా మారిపోతున్నారు. అది చితగొక చిలుక ఏ విధంగా గొంగల్ పురుగు నుంచి చితగొక చిలుకగా మారిందో ఆ రీతిగా మీరు ఏమవుతున్నారండి?
చేంజ్ అవుతున్నారు. సో దేవా ఎందుకు ఈ స్ట్రగుల్ పెట్టారు, ఎందుకు ఈ బాధలు పెట్టారు, ఎందుకు ఈ ఇబ్బంది పెట్టారు అని అడగలేదు. కానీ అడగకూడదు, కానీ యూ హ్యావ్ టు ఏమాలి ఏసా నీ స్వారూప్యంలోకి మారుతున్నానంటే ఏంటి అర్థం? యు ఆర్ స్పిరిచువల్లీ మెచ్యూర్. అది ప్రూఫ్ మాట. అది మీకు ఏంటండి, అదొక ప్రూఫ్ దట్ యు ఆర్ స్పిరిచువల్లీ మెచ్యూర్డ్. స్పిరిచువల్గా మీరు ఎదిగారు. చాలా మందికి ఏం కావాలండి? ప్రాస్పారిటీ కావాలి, పాపులారిటీ కావాలి. చాలా మంది కంఫర్ట్గా ఉంటే చాలంటారు. అంటే వాళ్ళ చీర నలగనీరు మాట. అందరికీ ఎలా కావాలంటే వాళ్ళ చొక్కాయి, ఇస్త్రీ చొక్కాయి నలగకూడదు, కానీ వేరే వాళ్ళు మాత్రం పనులు చేయాలి దీనికోసం. సో కంఫర్ట్ లెవెల్ నుంచి బయటికి రండి. ఇంకా మీరు రావట్లేదంటే ఇంకా మీరు క్రీస్తు స్వభావంలో మారట్లేదని అర్థం. ఎప్పుడైతే మీరు క్రీస్తు స్వభావంలో మారుతున్నారో దట్స్ అ ప్రూఫ్. ఎప్పుడైతే మీరు ఏం చేస్తారు, మీ కంఫర్ట్ లెవెల్ అన్ని పక్కన పెట్టి ఏం చేస్తారు, దేవుడి పనిలో వాడబడతారు. అంతేగాని ఇస్త్రీ చొక్కా నలగకుండా, చీర నలగకుండా అలా కూర్చోదు. సో గాడ్స్ ప్లాన్ ఏంటంటే మీరు కంఫర్ట్ లెవెల్ వదిలిపెట్టి ఏం చేయాలండి, ఏం చేయాలి? వర్క్ ఫర్ జీసస్. వర్క్ చేయండి, దేవుడి కోసం పని చేయండి, కష్టపడండి. కష్టపడితే దేవుడు ప్రతిఫలం ఇస్తాడా లేదా? తప్పనిసరిగా ఇస్తాడు. సో చాలా మంది ఏం చేస్తారంటే యాక్టింగ్ చేస్తారు. ఆదివారం వస్తే ముసుగు వేసి, ఆదివారం తెల్లటి దుస్తులు ధరించి, తెల్లటి చొక్కాయి ధరించి ఏం చేస్తారు? పరిశుద్ధులు, స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన, ఈ పాట పాడి ఇంకా స్తుతి 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 జీవితం కొనసాగిస్తుంది. ఇది కాదండి దేవుడా మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది. యాక్టింగ్ కాదు, రియాలిటీ. యూనో మీ ఇంట్లో ఎలా ఉంటారో అలాగే ఉండాలి. మీ ఇంట్లో వాళ్ళు చెప్పాలి మీ గురించి, రైట్? మీ పక్కన వారు, మీ పొరుగింటి వారు ఏం చెప్పాలి? అబ్బో ఈ పెద్ద గయ్యాలు, అబ్బో చాలా కోపం, చాలా ఎక్కువ, ఎంత అరుస్తారో, గయ్యాలి గంపలు అని చెప్పుకుంటున్నారా? లేకపోతే స్తుతి గీతాలు పాడుతున్నారా? మంచి మాటలు మాట్లాడుతున్నారా? సువార్తలు ప్రకటిస్తున్నారా? చెప్పండి, ఎలా ఉన్నారు మీరు? స్పిరిచువల్గా ఎదుగుతున్నారా? ప్రూఫ్గా ఉందా? స్పిరిచువల్ ప్రూఫ్ ఉందా? చూడండి ఇక్కడ మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం అంటే తీయండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28. మనిషి కుమారుడు పరిచర్య చేయుటకు చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకు అనేకులకి ప్రతిగా క్రయధనము తన ప్రాణము నిచ్చుటకు వచ్చునని చెప్పాను. సో మనిషి కుమారుడు ఏంటండి? పరిచర్య చేయడానికి రాలేదు, కానీ పరిచర్య చేయుటకు వచ్చారు. పరిచార్యం చేయుటకు రాలేదు, కానీ ఏంటండి చెప్పాలి మీరు, మౌనంగా ఉంటే కుదరదు. ఆన్సర్, పరిచర్య చేయడానికి మనిషి కుమారుడు వచ్చాడు. చూడండి ఆ సింహాసన మహిమ. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. క్రీస్తు యేసునందు కలుగు ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఏ మనసు కలిగి ఉండాలండి? క్రీస్తు యేసు కలిగిన మనసు. ఈరోజు క్రీస్తు యేసు కలిగిన మనసు ఉందా మనకి? చూడండి, ఆ ఒక మనిషిగా, దీనుడిగా, రిక్తుడిగా ఆయన మన సింహాసన మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి ఎందుకు వచ్చారండి? ఆయన చెప్పొచ్చు, తండ్రి నేనేంటి వెళ్ళాం, వేరే వాళ్ళు దేవదూతలను ఎవరెవరు పంపించవచ్చు కదా, నేనేంటి, నా స్థాయి ఏంటి అని చెప్పొచ్చు. ఈస్ హ్యావింగ్ ఫుల్ అథారిటీ ఓవర్ ఎర్త్ అండ్ హెవెన్. బట్ యునో దేవుడు ఆయన తగ్గించుకొని, ఆయన దాసుని రూపం ధరించి దీనుడిగా, రిక్తుడిగా ఏమయ్యాడండి? తగ్గించుకున్నాడు. చూడండి, క్రీస్తు తగ్గించుకుంటే సో మనము తగ్గించుకోగలుగుతామా? యేసయ్య తన శిష్యుల పాదాలు ఏం చేశారు? ఆయన కడిగారు. ఈ రోజులో ఒక కాలు ఇలా తొక్కితేనే ఏంటి, ఆయన మీద ఏమైపోతారు? సీరియస్ అయిపోయి, కళ్ళు కనపడట్లేదా? కాలు తొక్కుతున్నా
అని అరుస్తాం. అలాంటి క్రీస్తు స్వభావం అది కాదు. ఒకవేళ మీరు అలా ఉంటే మీ క్రీస్తు స్వభావంలో లేనట్టు, క్రీస్తులాగా మీరు నడవట్ల, స్పిరిచువల్గా మీరు ఎదగలేదు, ఇంకా మీరు లోకస్తులాగే ఉన్నారు. లోకస్తులు ఏం చేస్తారండి? పాలు పొంగిస్తారు. కొత్త ఇంట్లోకి వెళ్తే ఏం చేస్తారు? పాలు పొంగిస్తారు, కుడి కాలే వేస్తారు, రైట్? ఎవరైనా ఎడం కాలు వేస్తారా? లాస్ట్ టైం థర్డ్ డే నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు వీడియో చూపించారు, చూసారా మీరు? అప్పుడు నేను రియల్ మొత్తం చూపించలేదు, మీకు జస్ట్ గ్లిమ్స్ చూపించారు. సో నేనే బుడ్డదా అనమాట కింద ఉన్నప్పుడు. సో అయ్యగారు, మూర్తయ్య గారు, పెద్దయ్య గారు, చిన్నయ్య గారు అందరూ ఉన్నారు. కానీ నేను బుడ్డదాన్ని కాబట్టి నేను ఎదురు నుంచి పెట్టారు. కానీ నేను ఆస్తేనే వాళ్ళు అడుగు ముందుకు వేసేది. సో నేను ఏ అడుగు వేసాను అనుకున్నారు? కుడికాలు వేయలేదు, ఎడమకాలు వేసానండి. ఎడమకాలు వేస్తే మాకు అంతా ఎడమైపోయిందా? చెప్పండి. కొంతమంది ఏమంటారు? ఎడమకాలు వేస్తే అమ్మో మొత్తం ఎడమైపోద్ది, అది అప్పసుఖం, అది ఇది అని అంటారు. చూడండి, అది మనకి ఏం అవ్వదు. మనం దేవుని బిడ్డలం కదా. మనం లోకపరమైన ఆచరణలు మనం ఆచరణ చేయకూడదు. బట్ గాడ్ ఏ కాలేస్తే ఏముంది? ఈ రెండు దేవుడు ఇచ్చిందే కదా, రెండు హెస ఇచ్చిన కాళ్ళే. ఏ కాలేస్తే ఏముంది? సో రిమెంబర్, అదంతా మన ఆలోచనలో ఉందండి. మనం ఏమనుకుంటున్నామో అలాగా. సో మన ఆలోచన, లైఫ్ స్టైల్ మారాలి. అండ్ హోమ్లో ఎలా ఉంటున్నారు, మీ ఇంట్లో, మీ ఆఫీస్లో, మీ యొక్క కాలేజ్లో ఎలా ఉంటుంది, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? చూడండి, చాలామంది మిమ్మల్ని గమనిస్తున్నారండి. మీరు ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. సో మీరు లోకపరంగా మీరు ఉండకండి. అందరూ సర్వింగ్ మైండ్. చూడండి, హెబ్రోన్ మందిరాల్లో, కొన్ని మందిరాల్లో ఏం చేస్తారంటే, వాళ్ళు సాక్ష్యం చెప్పే ముందు వాళ్ళు ఏం చేయాలి, దానికి ముందు బాత్రూంలో కడగాలి. చూడండి, స్ట్రిక్ట్ మొత్తం. అక్కడ చెప్పులు స్టాండ్ దగ్గర ఏం చేయాలి? చెప్పులు తీసి పెట్టాలి. ఈ రోజులు అలా ఉన్నారా? అంత తగ్గించుకుంటున్నారా? వాళ్ళ చెప్పులు నేను పెట్టడం ఏంటి, వాళ్ళ స్లిప్పర్స్ నేను పెట్టడం ఏంటి? అది వద్దండి. గర్వం అనేది, గర్వం వల్లే సాతానుడు పైనుంచి కింద పడ్డాడు. సో గర్వం, నో ప్రైడ్. ఓకే, ద ఫస్ట్ ఇన్ క్వాలిటీ ఏంటంటే క్రైస్ట్ లైక్ క్యారెక్టర్. యూనో, క్రీస్తు లాంటి స్వభావం కలిగి మనం ముందుకెళ్ళాలి. అండ్ రెండోది, కంట్రోల్ యువర్ టంగ్. యువర్ నాలిక చూడండి, ఇట్స్ ద స్మాలెస్ట్ పార్ట్, బట్ ఇట్ మేక్స్ హ్యూజ్ డిఫరెన్స్, హ్యూజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. తెలుసా మీకు? హ్యూజ్ ఇంపాక్ట్. ఈ యొక్క నాలిక ఏదో చిన్నది అనుకుంటున్నారు, కానీ ఇది పెడతదండి. చూడండి, చాలా పొద్దున్నే వీపు చెప్తుందంట నాలికతో, నాలిక నువ్వు నిదానించమ్మా, నువ్వు ఎక్కువ మాట్లాడవాక, లేకపోతే నా వీపు ఏమవుతుంది, ఈ మానం మూత మోగుతుంది అని చెప్తుందంట. సో నాలిక ఎంత సైలెంట్లో ఉంటే, ఎంత నెమ్మదిగా ఉంటే అంత మంచిది, రైట్? సో కంట్రోల్ యువర్ టంగ్. చాలామంది కంట్రోల్ లేదు. చాలామంది ఏం చేస్తారండి, ఈ నాలికతోనే దేవుని ఆరాధిస్తారు, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు అన్ని చెప్తారు. ఈ నోటితోనే ఏం చెప్తారు? దూషిస్తారు, బూతులు మాట్లాడతారు. ఇక్కడ అక్కడ. ఆడవాళ్ళకి ఫేవరెట్ హాబీ ఏంటో తెలుసా? నాకు తెలుసు. ఇక్కడ మాటలన్నీ అక్కడ చెప్తారు, అక్కడ మాటలన్నీ ఇక్కడ చెప్తారు. ఈ చుట్టూ టైట్ చేసేస్తారు. కొట్టుకోండి, మీకు కొట్టుకుంటే నేను హ్యాపీ, ఆనందిస్తాం అని అంటారు. చూడండి, ఎంత తప్పది. కరెక్ట్, అది కరెక్ట్గా. చూడండి, ఆ ఒక గాసెప్స్ అది కూడా పాపమేనండి. అదేదో మీరు గ్రేట్ అనుకున్నారు. గ్రంబలింగ్, చూడండి, ఒక్కరోజు లేట్గా వదిలితే చాలు, అయ్యగారు ఏంటి టైం అయిపోతుంది, ఇంకా వదలరు అయ్యగారు, ఏంటి అయ్యగారు ఇంకా వదలరు అని గ్రంబులు చేస్తున్నారా? అంటే మీరు ఆధ్యాత్మికంగా ఎదగట్లే. ప్రూఫ్ అక్కడే కనపడిపోతుంది. ఇంకా అక్కడ ప్రూఫ్ కనపడిపోతుంది. ఏంటి? సంగుడి గొంగుడి కన్ఫర్మ్. చూడండి, పూర్వీకులు ఇజ్రాయేల్ దగ్గర నుంచి వస్తుందిలేండి ఇది. అందరు తీయండి. నెంబర్స్, సంఖ్యాకాండం, అందరు తెరవండి. సంఖ్యాకాండం 14:27. నాకు విరోధంగా సనుగుచుండు
చూడండి ఏం చేస్తున్నారండి, సనుగుతున్నాడు. ఎంతమంది సనుగుతున్నారు? ఇంకా సనుగుతున్నారా? ఇంకా దేవునికి కోపం తెప్పిస్తున్నారా? సనుగుతే గొనుగుతే దేవుడికి ఏమిటి? అసహ్యం. దేవుడు లైక్ చేయమని. సో అవి ఏం కావాలి? మాంసం కావాలి, మాంసం కావాలి. మాకు ఐగుప్తు దేశంలో ఆ వెజిటేబుల్స్ ఉన్నాయి, ఈ వెజిటేబుల్స్ ఉన్నాయి, అక్కడ కాయగూరలు ఉన్నాయి, ఈ కాయగూరలు ఉన్నాయి అని ఏం చేస్తున్నారండి? అనుకుంటున్నారు. దేవుడు ఎంత ఎర్ర సముద్రం నుంచి తప్పించారు కదా, దేవుడు ఇంత అద్భుతాలు చేశారు కదా, ఈ అద్భుతాలని గుర్తున్నాయా? చాలా మందిలో అద్భుతాలు చేసినవి అన్ని క్షణంలో మర్చిపోతారు. కానీ దేవుడు ఎంత మంచి కార్యాలు చేశారండి మీ ఎట్లా. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చూడలేదు మీరు? అనారోగ్యాలు స్వస్థపడలేదా? ఎంతో మంది బాగుపడలేదా? ఎంతో మంది ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి విడుదల చెందలేదా? ఎంతో మంది మీకు క్రిటికల్ కండిషన్స్లో ఉన్న బాగుపడలేదా? ఎంతోమంది దూర ప్రదేశాలు, దూర దేశాలు వెళ్ళారంటే మీ సొంత తెలివి అనుకుంటున్నారా? No, without the will of God, without God's promise, లేకుండా మీరు వెళ్ళలేరు. దేవుడి చిత్తం ప్రకారమే అంత జరిగింది. రైట్? సో Proverbs chapter 18 verse 21 అందరూ తెలవండి. నాలిక అనేది పవర్ఫుల్ అండి. చూడండి, జీవ మరణం నాలిక వశం. చూడండి, చాలా మంది ఏమంటారు, నేను బస్ కింద పడి చచ్చిపోతా, బస్ కింద పడి చచ్చిపోతా. బస్ చచ్చిపోతే ఎవరికి నష్టం? నీకే నష్టం. నేను ఉరేసుకుంటా అని వాళ్ళ అమ్మ నాన్నని బెదిరిస్తారు. వాళ్ళకి ఏమవదు, నీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. వాళ్ళు 2 రోజులు ఏడ్చి అయిపోయి. సో నేను అలా ఉండకండి. చూడండి, నోటితో నాలికతో జీవ మరణం యెహోవా నాలిక వశం. రైట్? నాలిక వశం అండి మన జీవము మరణం. గాడ్ హ్యావ్ గివెన్ యూ ద పవర్. ఏంటి, ఎటువంటి పవర్ ఇచ్చారండి? పవర్ ఏంటంటే జీవము మరణము దేని వశం? నాలిక వశం. చూడండి, ఒకరిని హీల్ చేయాలన్నా మీ నాలికలోనే ఉంది. ఒకరిని హర్ట్ చేయాలన్నా ఇంటెన్షనల్గా కొంతమంది ఏం చేస్తారంటే హర్ట్ చేస్తారు. వాళ్ళకి నోరు ఉంది కాబట్టి ఇంటెన్షనల్గా హర్టింగ్. సీనియర్లు అనుకోండి, జూనియర్లు ఏం చేస్తారు? ర్యాగింగ్ చేస్తారు. రైట్? ఇంటెన్షనల్గా. నేను ఎక్కడో విన్నాను, ఒక బ్రదర్ వచ్చి చెప్తున్నాడు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి కొట్టేశారంటండి జూనియర్ అంట. సో సీనియర్స్ అందరూ కలిసి ఏంట్రా రీజన్ అంటే ఏం లేదు. సో ఇదంతా ఎందుకు? వాళ్ళు నిజమైన దేవుడు లేడు. రైట్? సో లూకాసు వార్త 6వ అధ్యాయం 45వ వచనం తీయండి అందరూ. లూకాసు వార్త 6వ అధ్యాయం 45వ వచనం. సజ్జనులు తన హృదయమును మంచి చూడండి, హృదయము ఇస్ అ మిర్రర్. ఈ హార్ట్ ఏంటిది? ఒక అద్దం లాంటిది. హార్ట్ ఈజ్ ద మిర్రర్. మీ హృదయంలో ఏదున్నా మీ నాలుగు మొత్తం చెప్పేస్తుంది. ఎంత గ్లడ్జ్ ఉన్నా, ఎంత కోపం ఉన్నా, ఎంత ఏరున్నా ఏం చెప్తుందండి? యువర్ టంగ్ బయటికి చెప్పేస్తుంది. సో రిమెంబర్, అవర్ గాడ్ ఈజ్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అందరూ 1 పేతురు 2:22-23 చదివినట్లయితే జీసస్ ఇస్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మనకు టైం లేదు, సో ఐ గో ఫాస్ట్. జీసస్ ఇస్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. చూడండి, ఆయన పాపం చేయలేదు. చూడండి, ఆయన నోట ఏ కపటము కనపడలేదండి. చూడండి, ఆయన ఎంత మౌనంగా ఉన్నారు. ఆయన్ని 1 తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టారు. ఆయన్ని హింసించారు, ఆయన్ని బాధ పెట్టారు, ఆయన బట్టలు చింపారు, ఆయన ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయన్ని కొట్టారు చంపల మీద. ఆయన్ని ఎంత బాధ పెట్టారు, టార్చర్ చేశారు. బట్ యేసయ్య ఏమైనా మాట్లాడారా? బట్ ఏం చెప్పారు? మీరేం చేయించినారో వీరెవరి కనుక వీరికి క్షమించారు. హౌ గ్రేట్ అవర్ గాడ్. గట్టిగా చెప్పలు కొడదామా యేసయ్యకి? సో మనము ఎవిడెన్స్ దట్ యూ కంట్రోల్ యువర్ టంగ్. చాలా మంది ఏంటండి కంట్రోలింగ్ ఉండదు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం.
అందరూ చదువుతారా? ఎవడైనాను ఎస్ ఏం పెట్టుకోవాలి? కళ్ళం పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఒక హార్స్ ఉంది, హార్స్కి ఏం పెడతాం? కళ్ళం పెడతాం. కళ్ళం పెట్టగానే ఏమవుతుంది? స్టాప్ అయిపోద్ది, రైట్? అండ్ ఒక వాడని తీసుకున్నాం అనుకోండి, ఒక షిప్ని. ఆ షిప్ దేని ద్వారా స్టాప్ అవుతుంది? చుక్కాని వల్ల, రైట్? రబ్బర్ వల్ల స్టాప్ అవుతుంది. సో రిమెంబర్ వన్ థింగ్, మీరు కంట్రోల్ చేసుకోండి. కంట్రోల్ యువర్ టంగ్. యువర్ టంగ్ ఇస్ సో పవర్ఫుల్. అది జీవము మరణము, నాలిక వశము. ఏం చెప్పానండి నేను? 3 చెప్పా, 2 చెప్పానా? ఎస్. క్రైస్ట్ లైక్ క్యారెక్టర్. సెకండ్ ఏంటిది? కంట్రోల్ యువర్ టంగ్. అండ్ నెంబర్ 3, వాక్ ఇన్ లవ్ అండ్ ఫర్గివ్నెస్. మీరు ఎలా బ్రతకాలండి? ప్రేమలో అండ్ ఫర్గివ్నెస్లో. ఇలా బ్రతుకుతారా మీరు? అంటే మీరు స్పిరిచువల్గా అభివృద్ధి అయినట్టే, మీరు స్పిరిచువల్గా ఉన్నత స్థానంలో ఉన్నట్టే. ప్రూఫ్, అదొక సాక్ష్యం, అదొక ప్రూఫ్ ఏంటంటే మీరు ఉన్నత స్థాయిలో. ఒకవేళ ప్రేమలో అభివృద్ధి అవ్వలేదా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, అందరు తీయండి. 1 కొరింథీయులు 13:4-7 చదివినట్లయితే, ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ దంభంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, మర్యాదగా నడవదు, సప్రయోజనంని విచారించదు. ప్రేమ గురించి ఎంత చక్కగా ఉందో, రైట్? ప్రేమ దీర్ఘకాలము సహించును. సహనం ఉందా మీలో? దీర్ఘకాలం వద్దు మనకి, సహనం. దీర్ఘకాలం ఎందుకు మనకి? ముందు సహనం ఉంటే చాలు. సహనం అనేది ఉందా? చెప్పండి, ఉందా? వెరీ గుడ్. అంటే మీ క్రీస్తు లాంటి స్వభావం కలిగినట్టు. ఎస్. అండ్ లవ్ అనేది అండ్ ఫర్గివ్నెస్ అనేది మన డిఎన్ఏలో ఉందండి, మన బ్లడ్లో ఏముండాలి? క్రిస్టియన్స్ అంటే ఏంటి? ప్రేమ అండ్ క్షమాపణ. అది ఉందా అండి? ప్రేమ క్షమాపణ. ఎస్సీ చర్చ్లో ప్రేమ ఉందా? లేదు. అయ్యగారు చెప్పగలుగుతున్నారా ప్రేమ కలిగిన సంఘం అండి ఇది అని చెప్పగలుగుతున్నారా? లేదు. దెబ్బలాట. ఇక్కడ బ్యాచ్లు వెళ్తున్న వచ్చారనుకోండి, 3వ తారీఖు వస్తారు, వాళ్ళతో కలిసి భోజనం చేయొచ్చు కదా? లేదు. మా కుటుంబమే, అమ్మో మాదంతా ఒకటి, యూత్ కూడా కలిసి వాళ్ళతో భోజనం చేయొచ్చు కదా? ఎప్పుడో నెలకు ఒకసారి వస్తారు. హ్యావ్ సమ్ లవ్ అండి. లవ్ లేకపోతే ఎందుకండి? ఆంటీస్తో అంకుల్స్ చూడండి కూర్చోరు, కానీ ఫ్యామిలీతో మాత్రం ఎప్పుడు కూర్చునేది కదా. ఫ్యామిలీతో లెగండి, గో అండ్ సిట్ విత్ అనదర్ పర్సన్. మీ ఫెలో బ్రదర్తో, ఫెలో సిస్టర్తో కూర్చొని ఏమైపోదు, ప్రేమ కలిగి ఉండండి. చూడండి, కొంతమంది ఏం చేస్తారంటే నాకు లాంటి అంటే మన స్టేటస్లో ఉన్న వాళ్ళ దగ్గరే కూర్చుంటారు. మనకన్నా తక్కువగా ఉన్నారనుకోండి, చీర సరిగా లేదనుకోండి, వాళ్ళ దగ్గర కూర్చోడానికి ఇష్టపడరండి. అలాంటి స్వభావం ఉందా? అండ్ దాట్ నాట్ గుడ్. అండ్ అది కరెక్ట్ అయినది కాదు. ప్రేమ అంటే ఏంటి? అందరినీ ప్రేమించాలి ఈక్వల్గా, రైట్? మన దేవుడు ప్రేమాస్వరూపైనప్పుడు మనం ఎలా ఉండాలి? ప్రేమ కలిగి జీవించాలి. ప్రేమ కలిగి ఉండడి, ప్రేమనే చూపించండి. మంచి పాట ఉంది కదా. సో ఫర్గివ్నెస్ అనేది చాలా చాలా ప్రాముఖ్యం. అండ్ దేవుల్లో మనం చూసినట్లయితే ఆయన రక్తం కారుతున్నారండి. ఆయన ఏం చెప్పారు? వీరెవరు, వీరేం చేసినా వీరెవరు కనుక విని క్షమించుడి. How that forgiveness nature. Number 4, obedient, not partially but completely, right? 4th point ఏంటంటే కంప్లీట్ ఒబీడియన్స్ కలిగి విధేయత సంపూర్ణంగా ఉండాలండి. ఏదో సగం విధేయత కాదండి. దేవుడు కోరుకుంటుంది సంపూర్ణమైన విధేయత. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం చూసినట్లయితే, దేవుడు మీ యొక్క బలులను అడగట్లేదు, కానీ గాడ్ అర్పించట కంటే మాట వినుట శ్రేష్టమండి. ఈరోజు మాట వింటున్నారా? దేవుడు మాట వింటున్నారా? నో. దేవుడు మాట కేర్లెస్నెస్. దేవుడు మాట కొంచెం వింటాము. చూడండి, ఇక్కడ 1 సమూయేలు 15:1-23 చదివినట్లయితే, సౌలు అమాలేకీయులను చంపడానికి కమాండ్మెంట్ ఇచ్చాడు. దేవుడు ఏం చేశాడండి? ఆజ్ఞ ఇచ్చాడు. అండ్
సౌల్ నెరవేర్చారంటారా? సౌల్ అంతా కంప్లీట్ చేశాడా? చెప్పండి, మౌనంగా ఉండకండి. నో, అమాలికలు చంపమంటే రాజుని, ఇంకా ఇంకా గొర్రెల్ని, ఆ క్యాటల్స్ని, ఆ గోడ్స్ని, ఆ షీప్స్ని అన్నిటినీ ఉంచాడండి. దేవుడు ఏం చెప్పాడు? అమాలికలు అందరినీ హతమార్చినాడు. నేను వెళ్ళా కదా ప్రభా, నేను అమాలికలు చంపాను కదా ప్రభా అంటే కుదరదు. ఇది అక్కడ శ్రేష్టమైన మాట, కంప్లీట్ ఒబీడియన్స్. ఈరోజు చాలా మంది ఒకరోజు వచ్చి గుడికి, నేను వస్తున్నాను కదా ప్రభా, నేను ఇలా చేస్తున్నాను కదా ప్రభా అంటే దాన్ని ఒబీడియన్స్ అంటారు. 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు రమ్మని చెప్పారు. 1వ తారీఖు వచ్చి 2వ తారీఖు ఎగ్గొట్టి 3వ తారీఖు వస్తే అది ఒబీడియన్స్ అంటారా? నో, కంప్లీట్ ఒబీడియన్స్. దేవుడి మాట అంతా అయినా మీ ఎక్స్క్యూజెస్ దేవుడు వినడు. నాకు అది బాగలేదు, ఈవిడ చచ్చిపోయారు, వాళ్ళ ఇంటికి వెళ్ళాను, చుట్టాలింటికి, నో ఎక్స్క్యూజెస్. గాడ్ వాంట్స్ కంప్లీట్ ఒబీడియన్స్. కంప్లీట్ ఒబీడియన్స్ కలిగిన వాళ్ళని దేవుడు Deuteronomy 28:1 అక్కడ మనకు ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 28:1. ఎస్, మీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా వింటే, ఆ ఆజ్ఞలు వింటే నేనేం చేస్తాను? భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను నేను హెచ్చిస్తాను. చూడండి, God is saying, I will bless you abundantly when you listen to me completely. Obedience కలిగి పూర్తిగా సంపూర్ణంగా దేవునికి విధేయత కలిగి జీవిస్తే నీ దశమ భాగంలో ఎంత ఇవ్వాలి? 9%, 10%. అది కూడా ఎప్పుడు ఇవ్వాలి? ఫస్ట్ బిలాంగ్స్ టు గాడ్. అండ్ చాలా మంది ఎప్పుడు తీస్తారు? వాళ్ళకి కట్టేసి, ఎలా కట్టేసి, ఆ లోన్ కట్టేసి. చాలా మంది అంటారు కదా, లోన్స్కి బైక్ లోన్స్, ఇల్లు లోన్స్, ఈఎంఐస్. చూడండి, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. వెనెవర్ ద ఫస్ట్ అమౌంట్ కమ్స్ అండ్ ఫస్ట్ బిలాంగ్స్ టు గాడ్. అదే దేవుడు చూస్తున్నారు. మన దేవుడు ఎవరండి? చూచుచున్న దేవుడు, నిద్రపోయే దేవుడు కాదు. మన దేవుడు కళ్ళు మూసుకొని ధ్యానం చేసే దేవుడు కాదు. మన దేవుడు చూచుచున్న దేవుడు, రైట్? సో హౌ మెనీ పీపుల్ ఇక్కడ చూడండి, లూకా సువార్త 18:21 అక్కడ రిచ్ రూలర్ అనే ఒక వ్యక్తిని మనం చూస్తాం, ధనవంతుని మనం చూస్తాం. ఎస్, అంతగా అతడు బాల్యం నుండి వీటన్నిటిని అనుసరించి ఉన్నాను. నెక్స్ట్, యేసు. ఎస్, ఇదంతా నాకు టైం లేదు. సో ఇక్కడ ఏమంటాడంటే, నాకు ఏసయ్యా, నాకు ఆజ్ఞలన్నీ తెలుసు, నాకు కట్టడలన్నీ తెలుసు, బట్ ఏసయ్య అన్నారు, నీకు ఉన్నదంతా అమ్మేసి పేదలకి ఇచ్చి నన్ను వెంబడించు. ఇది ఈజీగా కష్టమా? చెప్పండి, అలా చూడకండి. ఆన్సర్ ఓపెన్. కష్టమా ఈజీయా? కష్టమే, చాలా కష్టం. చూడండి, ఈజ్ ఎ రిచ్ మ్యాన్. అంతా వదిలేసి దేవుడికి ఇవ్వడం చాలా చాలా పెయిన్ ఎక్కువ కదా. ఈరోజు ఇప్పుడు మిమ్మల్ని అడిగితే నీ ఆస్తిని అంతా అమ్మేసి నన్ను వెంబడించండి, ఎంతమంది వెంబడిస్తారు? అమ్మో, చాలా కష్టం. చూడండి, ఇప్పుడే నోరు ఫేజ్లు ఇలా ఇలా అనేస్తున్నారు. చూడండి, ఇంకా దేవుడు అడగలేదులేండి. ఒకవేళ అడిగితే ఇవ్వాలి, కన్ఫామ్గా ఇవ్వాలి. ఓకే, సో దేవుడు మీ ఆస్తిని అంతవరకు ఎందుకు? 1 to 3 మీటింగ్స్ జరుగుతున్నాయి మనకి, చాలా ఖర్చులతో కూడిన మీటింగ్స్. హౌ మెనీ పీపుల్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ టువర్డ్స్ గాడ్స్ మినిస్ట్రీ? దేవుని కార్యాల్లో ఎంతమంది వెదర్ చల్లుతున్నారు? వెదర్ చల్లే వాళ్ళు మన సంఘంలో ఉండారు. అండ్ ప్రైజ్ గాడ్ ఫర్ దాట్. అండ్ అందరికి చెప్పండి కొడదాం, దానికి దేవుడికి చెప్పండి కొడదాం. థ్యాంక్ యూ గాడ్ ఫర్ యువర్ పీపుల్ హు గివ్స్ జనరస్లీ. జనరస్గా ఇచ్చేవాళ్ళు దేవుడు బహుగా. కొంతమంది ఎలా ఉంటారు తెలుసా? పిసినాళ్ళు. అయ్యో బాబాయ్, వాళ్ళు తినరండి, ఒకరికి పెట్టరండి. అమెరికా దేశంలో ఒకరు ఉన్నారంట ఫ్యామిలీ. సో వాళ్ళు ఏం చేశారంటే, ఒక మదర్ అండ్ ఫాదర్ అండ్ 2 పిల్లలు, 2 అమ్మాయిలు. సో వాళ్ళు ఏంటంటే అస్సలు ఏది పెట్టండి, పిసినాసి వాళ్ళు
పిసినాసోళ్ళంట. సో ఆమెకి ఎంత కావాలో అంతే ఫుడ్ అంట. బట్టలు కూడా ఏంటంట, బట్టలు ఎంత 2 జతలు. చూడండి, వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఆ లాస్ట్ అక్కడికి వెళ్ళిపోద్దా అని పెళ్లి కూడా చేసుకోలేదంట. చూడండి ఎంత దారుణమో. సో సో టూ మచ్ ఇది. సో పిసినాసి ఆఖరికి ఏమైంది, కొన్ని రోజులకి ఆకలి తలబెట్టించి చనిపోయారు. సో వాళ్ళ బ్యాంక్లో ఎంత ఉందని చూస్తే $millions ఉంది. $millions ఉంది ఏంటి, చక్కగా తిని చక్కగా ప్రజలకి హెల్ప్ చేస్తూ చక్కగా జీవించవచ్చు కదా. నో, ఈ రోజుల్లో పిసినాసం చాలా ఎక్కువైపోయింది. పిసినాసం లోబిలుగా ఉండకండి, ధారాళంగా వెదజల్లండి, తగిన దాని